క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. చాలా మంది బైబిల్ మీద వేసినటువంటి ప్రశ్నలు, దాన్ని బట్టించి దేవుని యొక్క తీర్పులు అసత్యమని, అంటే దేవుడు సత్యవంతుడు కాదు, దేవుడు న్యాయవంతుడు కాదు అని చెప్పి వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం కింద ఇవన్నీ చెప్తున్నాను ప్రేమైన వాళ్ళ. మరి మీరు కిందసారి కానీ అంతకు ముందు కానీ మీరు ఆలోచించలేదు దశమ భాగం గురించి కానీ, లేదంటే కనుక యెహోవా యొక్క నామాన్ని పరిశుద్ధంగా ఉచ్చరించడంలో కానీ ఈ సంగతుల గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజు కూడా అలాంటి ఒక సంగతే, అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ దేవుని యొక్క తలంపులను కానీ మనం అర్థం చేసుకుని మరొక సందర్భాన్ని తెలుసుకుందాం ప్రియమైన వాళ్ళ. యెహోవా చేసినటువంటి తీర్పుల గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి మనం బైబిల్ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఒక సందర్భాన్ని చూసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానం ఉన్న బాహుళ్యము ఎంత గంభీరము, అంటే ఆయనకున్నటువంటి బుద్ధి కానీ ఆయనకున్నటువంటి జ్ఞానము కానీ చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే చెప్తున్నాడు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అంటే ఆయన విధించినటువంటి తీర్పులు అంట దాన్ని గ్రహించడానికి మనిషికి ఉన్నటువంటి జ్ఞానము సరిపోదు. శోధింపనెంతో అసఖ్యములు అంటే అంత తేలిగ్గా మనిషికి అర్థం కాదు అసలు దేవుడు విధించినటువంటి తీర్పులు. ఇంకా ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన వేసినటువంటి మార్గం అనేది దాన్ని, అంటే ఆయన ఇచ్చినటువంటి తీర్పులు కానీ ఆయన ఒక, అంటే ప్రతి తీర్పు ద్వారా ఒక మార్గాన్ని వేస్తున్నాడు, ఇది కరెక్ట్ అయినది మార్గం అని చెప్పేసి ఆయన వేసిన మార్గాలు కూడా మనుషులకి అంత బేగా పట్టని అర్థంగా ఉంటుంది. అసలు దేవుడి యొక్క తీర్పులు అర్థం కావాలని అంటే అతను దేవుడి యొక్క మనసు ఎరిగిన వాడు మాత్రమే ఆ యొక్క తీర్పుల్ని అర్థం చేసుకోగలరు ప్రియమైన వాళ్ళు. అయితే చాలా మంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనకి చూపించి ఏమని చెప్తా ఉంటారని అంటే, ఇదిగో దేవుడు ఎంత కఠినుడు అని చెప్తా ఉంటారు. అలాంటిది ఒక సందర్భాన్ని ఈరోజు మీ అందరితో చెప్తాను ప్రియమైన వాళ్ళు. అయితే ముందుకు ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఎవరికి, అంటే ఆది కాండంలో ఉన్నటువంటి అనేకమైన భక్తులు ఉన్నారు. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, లేదంటే నోవాహు కానీ, యోసేపు కానీ ఎవరికూ లేనటువంటి ఈ యొక్క ఆజ్ఞలు ఎందుకు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు, ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఎవరికన్నా కొద్దిగా అవగాహన ఉంటాయి, ఎందుకు అబ్రహాముకు కానీ, ఇస్సాక్ కానీ, యాకోబుకి కానీ లేనటువంటి ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇవ్వబడింది అనేది కూడా మనకి అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. మనకి ధర్మశాస్త్రం అనేది ఎందుకు, ఇక్కడ దేవుడు ఫస్ట్ మన ఆది కాలంలో చూస్తే ఒక్కొక్క వ్యక్తిని మనం నడిపించినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఒక అబ్రహాముని నడిపించినట్టుగా, నోవాహును వారి కుటుంబాన్ని నడిపించినట్టుగా, లేదంటే కనుక ఒక యోసేపుని నడిపించినట్టుగా ఒక్కొక్క వ్యక్తిని నడిపించినట్టుగా చూస్తున్నాం. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నడిపించిన సందర్భాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ నడిపించాల్సింది ఒక జనాంగాన్ని ప్రియమైన వాళ్ళ. అంటే ఒక జనాంగం అంటే సుమారుగా ఈ ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి సుమారుగా పాలు తేళ్లు ప్రవహించి దేశానికి 20 లక్షల మంది సుమారుగా వచ్చారు. 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించాలి అని అంటే అది ఆషామాషి విషయమా? ఆషామాషి విషయం కాదు. అలాంటి ఆషామాషి కాని విషయాన్ని వీళ్ళందరూ కూడా సమాజంగా ఉండాలి, లేదంటే కనుక వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉండాలి, వీళ్ళలో ఎటువంటి బాధాలు లేకుండా సామరస్యంగా ఉండాలి అని అంటే దేవుడు వీళ్ళకి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇది వీరితో ఇశ్రాయేలీయులతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఇశ్రాయేలు జనాంగంతో అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకోలేదు, లేదంటే ఇస్సాకుతో కూడా మనకి చేసుకున్నట్టుగా ఎక్కడ చూడలేదు. కానీ ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగంతో మోషేని మధ్యవర్తిగా పెట్టుకొని, ఇదిగో పశువుల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తంతో ఇదిగో ఒక నిబంధన ఇశ్రాయేలు జనాంగంతో చేసుకున్నాడు. అది ధర్మశాస్త్రం, అదే పాత నిబంధన.
దీంట్లో 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మనం పరిశీలనగా చూసినట్లయితే దీంట్లో 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఈ 4 ఆజ్ఞలు ఈ వ్యక్తిని ఏం చేస్తాయని అంటే ఇదిగో దేవుడితో కనెక్ట్ అయి ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అంటే సృష్టికర్తను తను సృజించినటువంటి దేవుణ్ణి చేరుకోవడానికి ఈ 4 ఆజ్ఞలని చాలా గొప్పగా ఒక వ్యక్తికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే రిమైనింగ్ 6 ఆజ్ఞలు కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక సమాజంతో ఒక వ్యక్తి పెనవేసుకుని ఉండడానికి ఎటువంటి మాటలు అవసరమో, అంటే తన సమాజంలో తన వంతు బాధ్యతగా చేయవలసినటువంటి ఈ రిమైనింగ్ అన్ని కూడా 6 ఆజ్ఞల్లో మనం చూడొచ్చు ప్రియమైన వాళ్ళని. అంటే ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం నిన్ను దేవుడికి, నిన్ను సమాజానికి మధ్యవర్తిగా ఉండడానికి, లేదంటే కనుక మీతో అవినాభావ సంబంధం కలిగి ఉంచడానికి ఈ 10 ఆజ్ఞలు అనేవి ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన వాళ్ళ. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు. అలాంటి ఆజ్ఞని ఒకటి చూసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోరు. ఏంటి జ్ఞాపకం ఉంచుకున్నాడు? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించు. 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయి. ఏం చెప్తున్నా అంటే 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏంటంటే 7 దినాలు వారానికి ఉంటే వారంలో 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయి. ఎన్ని దినాలు పనిచేయాలి? 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయి, 7వ దినాలు నువ్వు ఏ పని చేయి. ఎందుకనంటే నువ్వు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన కార్యం ఉంది. ఈ 6 దినాల్లోనే 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేస్తావు కదా. నానా విధములైన వాటితో మీరు ఏం చేయబడ్డారు అని అంటే మీరు విసిగిపోయి ఉన్నారు. అయితే 7వ దినాన ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉండి ఇదిగో ఎందుకు ఫ్రీగా ఉండమన్నాడనంటే దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్టుగా మీరు కూడా 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకోన్నాను. విశ్రాంతి తీసుకోన్నప్పుడు ఇంకొకటి కూడా ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూసుకుందాం ప్రియమైన వాళ్ళ. విశ్రాంతి దినాన్ని ఏం చేయమన్నాడు అన్నది కూడా ఒకసారి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్తూ అక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని చూద్దాం. నేను చదువుతానండి, వినండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చినాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువుల్లో ఏదైనాను, నీ ఇంట్లో ఉన్న పరదేశం ఏది పని చేయకూడదు. ఎందుకని అంటున్నాడంట? నీ వలె నీ దాసుడును నీ దాసిను విశ్రమింపవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడై ఉండినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాటిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకును. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించును. ఎందుకు నీకు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడనంటే దేవుడి యొక్క కార్యాలను ఆలోచిస్తామని చెప్పేసి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూసుకున్నా, లేదంటే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో మనం చూసుకున్నా సరే, ఇక్కడ నిర్గమకాండంలో ఏం చెప్పాడనంటే ఇదిగో దేవుడు భూమిని, సముద్రమును, ఆకాశమును, దాంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు. మామూలు దేవుడు కాదు, మామూలు సాదాసీదా దేవుడు కాదు, మనుషులు చేసినటువంటి దేవుడు కాదు. స్వయంభూతుడు, స్వయంగా ఉన్నవాడు అనువాడు. ఆయన చేసినటువంటి కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు పని చేసుకున్నావు కదా. 7 దినాన్ని విశ్రమించి అసలు ఏ పని చేయకు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడనుకున్నాడండి? ఇంకా ఏం చెప్పారనుకున్నారు? మీరు ఎంత దూరం నడవాలో అంత దూరం నడవాలి. విశ్రాంతి దినాన్ని కూడా నడవవలసినటువంటి దూరమే నడవాలి, ఎక్కువ దూరం నడవకూడదు. మళ్ళీ ఇంకా నేను చెప్తున్నాడు వంట చేసుకోకూడదు, అసలు పని ఏమి చేసుకోకూడదు.
పరదేశ్ కానీ ఎవరు కానీ ఏమి చేయకూడదు. అలాగా సైలెంట్గా విశ్రమించండి, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉండి ఏం చేయాలని అంటే, ఇదిగో మీ దేవుడైన యెహోవా చేసినటువంటి కార్యాల గురించి ఆలోచించాలి. ఇట్ ఈస్ ఎ రీజన్ ఎందుకు అది ఇచ్చాడనంటే, ఆ రోజు నువ్వు కష్టపడి అలసిపోయావు, 7వ దినాన్న నువ్వు దేవుని యొక్క కార్యాలు ఆలోచిస్తూ ఉంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది. లేదంటే ఆయాసము దుఃఖమే. 6 దినాలు కష్టపడిన తర్వాత ఏమండి చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదంటే పనిచేసుకుని వచ్చిన వాళ్ళు కానీ సెలవు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. ఎందుకు సెలవు ఎప్పుడు వస్తుందని చూసుకుంటారు? అప్పుడు ఏ పని చేయగలదు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఏ కాల్స్ రావు, ఏమి రావు. అప్పుడు ఏమనిపిస్తుంది? స్ట్రెస్ ఫ్రీ. అప్పుడు ఆ రోజు ఏం చేస్తాడు అని అంటే తన ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి చూస్తుంటాడు. ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ కనెక్షన్. హాలిడే అనేది ఏంటంటే రీజన్ ఫర్ కనెక్షన్. ఎక్కడ కూడా విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చినంటే దేవునితో మనిషి సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం. అలాంటి విశ్రాంతి దినాన్ని దేవుడి యొక్క కష్టాన్ని మీరు గుర్తు చేసుకుంటారని, దాస్యపు గృహంలోంచి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అని మీరు అందరూ తెలుసుకుంటారని చెప్పేసి విశ్రాంతి దినాన్ని ఆచరించి ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక నిబంధనగా, ఒక సూచనగా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన విశ్రాంతి దినం అని అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇది ఇశ్రాయేలుకు మాత్రమే. ప్రియమైన వాళ్ళ ఒక వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. చాలా సార్లు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, మీరు 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి, 6 దినాలు కష్టపడండి, 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోండి అని అనేకమైన చోట్ల సీయోను కొండ మీద చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు నడుస్తూ ఉన్నప్పుడు వారితో చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ సందర్భం దొరికిన ప్రతిసారి కూడా మోషే చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఎందుకంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణ శిక్ష నందును. దేవుడు తీర్పిచ్చాడు. ఏంటా తీర్పు అంటే, ఎవరైనా సరే విశ్రాంతి దిన పనిచేసాడా ఆడు చావవలసినదే. ఇదేమనుకున్నాడు? మళ్ళీ ఏమన్నాడు అనుకున్నాడు? ఇశ్రాయేలు తరతరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఈ దినమును ఆచరింపవలను, ఇది నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే నిత్యము జరిగించాల్సిందే. ఇశ్రాయేలీయులు ఈ పరిశుద్ధ దినాన్ని ఆచరించవలసిందే. యెహోవా ప్రతిష్ఠితంగా ఇచ్చినటువంటి దినము. ఈ దినాల్లో దేవుడు మనిషి కోసం ఏమి చేశాడా? చరాచర సృష్టిని, ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఎంత గొప్పగా నిర్మించాడో. అంటే సముద్రాన్ని చూస్తే దేవుడు ఎంత గొప్పవాడని అనిపిస్తుందండి. ఆకాశాన్ని ఇప్పుడు వరకు సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినటువంటి కాలంలో కూడానండి ఆకాశం గురించి మనిషి ఆలోచించగలిగింది ఓన్లీ 8 to 9%, మాక్సిమం అయితే 10% వరకు ఆలోచించగలిగాడు. కానీ అంత విశ్వాన్ని శోధించడానికి మనిషి యొక్క జ్ఞానం సరిపోవడం లేదని అంటే ఆయన యొక్క మేధస్సు ఎంత గొప్పదో మనిషికి అర్థం కావాలి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆది కాండంలో చెప్తుంటాడు విశ్రాంతి దినాన్ని గురించి. విశ్రాంతి దినం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఆది కాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడను, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించను. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్లు సృజించినట్టు పని అంతటి నుండి విశ్రమించను. ఏంటంటే దేవుడి యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే దినాన్ని వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వ్యర్థమైన వాటిని చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా నేటి సమాజంలో చూడండి, ఆదివారం చర్చ్ అని అంటే దేవుడికి వారంలో 1 రోజు వస్తారు ప్రియమైన వాళ్ళు. అది కూడా చర్చికి వెళ్ళడానికి ఎంత నిక్కుతూ నిలుగుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు చర్చ్ అయిపోద్దని చూస్తారు. వెళ్ళడం ఒక బాధ అయితే ఎప్పుడు అయిపోద్దని చూసుకునే వాళ్ళు ఒక బాధ. ఎవరు కూడా చాలా మంది చూడండి చర్చికి ఆన్ టైం వెళ్ళిన వాళ్ళు చాలా అడుగుతుంటారు ప్రియమైన వాళ్ళ. ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొంతమంది అయితే 9 గంటల చర్చ్ అంటే 10:30 వస్తారు. వాక్యం తెలుసుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ప్రియమైన వాళ్ళని మీరు చూసారో లేదో కరెక్ట్గా వాక్య సమయానికే వెళ్తుంటారు. ముందు వెళ్ళరని అంటే
వెళ్ళరు. ఏమండి ఇశ్రాయేలులో ఆచరించినట్టుగా అంటే శారీరక ఆచారంగా విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టే నేటి క్రైస్తవుల్లో చాలా మంది పోతారేమో నాకు తెలిసి. అసలు పరిశుద్ధంగా ఆచరించమన్నాడు అంటే దేవుని యొక్క కార్యాలు ఆలోచించమని చెప్పేసి. మనిషికి రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుందని అంటే దేవుడి యొక్క కార్యాలు ఆలోచించినప్పుడే. ఏమండి దేవుడు మనిషి తను చేరుకోవడానికి, మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి ఎన్ని అవకాశాలు కల్పించాలో అన్ని అవకాశాలు సృష్టిలో మన ముందు అలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. సృష్టిలో దేవుని యొక్క లక్షణాలు మనం చూడొచ్చు. అదే రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. మీరు చూసారో లేదో రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు దేవుణ్ణి చేరుకోవాలంటే చాలా మంది ఏంటంటే చాలా ఆలోచన చేస్తుంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని. అసలు దేవుడిని చూడాలనంటే ఆయన చేతి పనులు చూస్తే మనకు అర్థమైపోద్ది. దేవుడిని కనుగొనాలంటే ఆయన యొక్క గుణగణాలు ఉన్నటువంటి ఆయన చేతి పనులు చూస్తే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. అదే చెప్తున్నాడు రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వలన తేడబడుచున్నవి. ఏంటంటే దేవుడు కలిగించినటువంటి ప్రతి వస్తువుని మీరు చూస్తానంటే అసలు దేవుని యొక్క లక్షణాలు అలా కనబడుతూ ఉంటాయంటండి. అలా లక్షణాలు ఒక పక్షిని చూసినా, ఒక చెట్టును చూసినా, ఒక భూమి దాని యొక్క శక్తి సామర్థ్యాలను చూసినా, ఆకాశము దాని యొక్క శక్తి సామర్థ్యాలు చూసినా, వర్షాన్ని కురిపించే ఆ తత్వాన్ని చూసినా, అసలు దేవుని యొక్క గుణగణాలు ప్రకటించడానికి మనిషి అయితే అవసరం లేదు. కానీ ప్రియమైన వల్ల సృష్టి ఘోషగా దేవుని యొక్క లక్షణాలని ప్రకటిస్తూ ఉంది. అదే చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆలోచించటం వల్ల తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. ఎవడైనా దేవుడు లేడనంటే అలాంటి వాడికి ప్రకృతిని చూస్తే అర్థమవుతుందంట దేవుని యొక్క గుణగణం. ఎంత యాక్యురసీ పెట్టాడంటే దేవుడు భూమికి ప్రతి దానికి కొలతలు బిగించాడని అంటే ఎంత గొప్ప చూపించాడని. మరియు అన్నాడు, మరియు వారు దేవుడిని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కాబట్టి మనం చూద్దాం 20వ వచనం. ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా ఇదిగో జగత్తులో ఉన్నాయంట. ఇంకా చెప్తున్నాడు, మిమ్మల్ని దాస్య గృహం నుంచి మీకు విడుదల ఎలా వచ్చింది? బానిసత్వంలో అన్ని లక్షల మంది ఇంకా చెప్పుకుంటా పోతే ఐగుప్తీల కన్నా ఈ ఇశ్రాయేలీలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి బానిసత్వం నుంచి వాళ్ళ రాసి రంపాల పడుతున్నటువంటి రంపపు కుంపాటి నుంచి దేవుడు ఎలాగ మనల్ని విడిపించారన్న సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దినాన్ని ఇస్తే ఆ దినాన్న వ్యక్తులు చేసినటువంటి పనులు చూద్దాం ప్రియమైన వాళ్ళ. అప్పుడు మీరు చెప్పండి, నిజంగా దేవుడు మరణశిక్ష విధించడం తప్ప రైట అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళు. ఇది మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 31వ అధ్యాయం 15-16 వచనంలో మరణశిక్ష విధించాలంటే చంపేమన్నాడంటే చాలా మంది మాటను చూపించండి. యెహోవా ఎంత కఠినుడు చూడండి. యెహోవా కఠినుడా ఏమంటే ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాలత్వము, ఆయన మంచితనం అనేది మనిషికి అర్థం కావడం లేదు ప్రియమైన వాళ్ళ. ఎంతగా ఓర్చుకుంటున్నాడు ఆయన, ఎంతగా ఆయన సహనం చూపిస్తున్నాడు, అసలు ఎంతగా మన ఎడల కృప కలిగి ఉన్నాడు అన్న విషయం నేటికి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. నేను అనేక సందర్భాల్లో చెప్తాను, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలను చూసుకుని చాలా మంది దేవుడు అన్యాయస్తుడిగా మీకు కనిపిస్తున్నాడేమో. అసలు దేవుడు అన్యాయం చేయడం సాధ్యమేనంటారా? అసలు అన్యాయం చేయని వాడు ఎవరన్నా ఉన్నాడంటే ప్రభువే ప్రియమైన వాళ్ళ. పాత నిబంధన అంతా కూడా సమ్మరీ ఏమండి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 1000 సంవత్సరాలు బ్రతికాడు సుమారు దగ్గర వేసుకుంటే. ఆదాము గురించి ఎన్ని అధ్యాయాల్లో రాసున్నదండి? మహా అయితే 3 అధ్యాయాలు, మహా అయితే 2-3 అధ్యాయాలకు మించి ఎక్కువ వాళ్ళది. నోవహు బ్రతికినటువంటి జీవితకాలం సుమారుగా 700-900 సంవత్సరాలు ఉంది. 800-900 సంవత్సరాల మధ్యలో ఉంది. అంటే సుమారుగా 900 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రాయడానికి ఎన్ని పేజీలు పడతాయండి? అంటే మీరు పాత నిబంధనలు అంతా చూసుకుంటే సమ్మరీ అంటే మనిషి తన జీవిత కాలంలో పొందుకున్నటువంటి ఫలాన్ని చాలా సింపుల్ గా క్రోడీకరించి చెప్పేశాడు. ఇదిగో వీళ్ళు దేవుడి కోసం బ్రతకలేదు, వీళ్ళు దేవుడి కోసం బ్రతకలేదు. దేవుడి కోసం బ్రతికిన వాడి యొక్క జీవితకాలం ఎలా ఉంది, దేవుడి కోసం బ్రతికిన వాడి యొక్క జీవితకాలం ఎలా ఉంది. సొదొమ గుమొర్రాకు దేవుడు తీర్చినటువంటి తీర్పు చాలా మంది ఇప్పటికీ కూడా అన్యాయం చెప్తున్నారు. ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితుల కాలంలో మీకు తెలుస్తుంది.
వాళ్ళు జరిగించిన చెడు క్రియ ఒక 2 వచనాల్లో చెప్పేశాడు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో. 2 వచనాల్లో మీకు చెప్పేసేటప్పటికి ఇగో సొదొమ గుమొర్రాలో మనుషులు జరిగించినటువంటి క్రియ చాలా చెడ్డది ప్రియమైన వాళ్ళ. ఆ చెడ్డదాన్ని దేవుడే అగ్ని కందకాలు కురిపించేసినంత కోపం వచ్చేసిందని అంటే వాళ్ళు జరిగించినటువంటి చెడుతనం ఎంత రేంజ్ లో ఉంటుందో అసలు అర్థం చేసుకోండి. అసలు ఆ దాన్ని ఎన్ని అధ్యాయంలో చెప్పాడండి సొదొమ గుమొర్రా గురించి. మహా అయితే ఒక అధ్యాయంలో చెప్పాడు. అంటే ఇది పాత నిబంధన అంతా కూడా ఒక సమరీ ప్రియమైన కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సంగతుల్ని దేవుడు చాలా సింపుల్ గా చెప్పేశారు. చాలా సింపుల్ గా చెప్పారు. దాన్ని మనుషులు చాలా మంది అపార్థం చేసుకున్నారు. చాలా మంది దేవుడి యొక్క జ్ఞానాన్ని కానీ దేవుని యొక్క తీర్పును కానీ శోధించడం అనేది అంత ఈజీ అయినటువంటి సంగతి కాదు. అందుకనే పౌలు అంటున్నాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అంటే ఆయన అంత బేగా అర్థమయ్యేవాడు కాదు, అంత బేగా అర్థమైపోతాడు. మన ఇంట్లో ఉన్నటువంటి భార్య మనకు అర్థం కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి భర్తే మనకు అర్థం కాదు. పిల్లలు అంటారా వాళ్ళు ఇన్ఫినిట్, ఇంకా వాళ్ళు అసలు మొత్తానికి అర్థం కాదు అసలు. అలాంటిది ఇంత చరాచర సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఎలా అర్థమైపోతాడు? ఒక వచనాన్ని బట్టించి దేవుడిని అంత ఈజీగా తీర్పు తీర్చేస్తారా? వాళ్ళ యొక్క అజ్ఞానం అని చెప్పాలి. ఇక్కడ విశ్రాంతి దినాన్ని మన నిర్గమాకాండం 31వ అధ్యాయం 15-16 వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్పారు ఇశ్రాయేలుకి, ఇది విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే వాడికి మరణ శిక్ష విధించమని. అంటే శిక్ష అనేది ఎంత కఠినంగా ఉన్నదో చూడండి ప్రియమైన వాళ్ళ. చంపేలా అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే వ్యక్తి ఏం చేస్తున్నాడు, మాటికి చెబుతూ ఉంటున్నా సరే మనిషి మాట వినకపోతే ఏం చేస్తారు? నీళ్ళు పిల్లడు ఉన్నాడండి, చాలాసార్లు చెప్పారు, చెప్పకపోతే ఏం చేస్తారు? చల్లు మనం దెబ్బేస్తారా లేదా? మొన్నటి కూడా న్యూస్ లో జరిగింది, తన కొడుకు అంటే రోజు వచ్చి తాగేసి వచ్చి కొడతా ఉన్నాడని చెప్పేసి తండ్రి కొడుకుని చంపేశాడు, తలకే సపరేట్ చేశాడు. లేదా తాగొచ్చి కొడతాను చంపేస్తారా అని అంటే అనుభవించినోడు తెలుస్తుంది బాధ. ఆడ వచ్చి చేసి చెడిగిస్తున్నటువంటి చెడు క్రియ ఎంత గొప్పదో బాధ అనుభవించిన తండ్రి తెలుసు. ఆడికి ఎంత గర్వం లేకపోతే, ఎంత స్వార్థం లేకపోతే మాటికి వద్దు చెయ్యొద్దు అన్నటువంటి పని చేస్తున్నాడంటే అలాంటి వాడిని ఉంచాలంటారా తీసేయాలంటారా? అదే దేవుడు విధించినటువంటి తీర్పు. అంటే ఒక జనాంగాన్ని మొత్తటికి కూడా క్రమశిక్షణ రావాలని అంటే తీర్పులు కొన్నిసార్లు కఠినంగానే ఉండాలి. అలాంటి కఠిన నిర్ణయాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల తీసుకున్నాడన్న విషయం మనందరం గమనించాలి ప్రియమైన వాళ్ళ. మనందరం కూడా గమనించాలి. ఇంకా చూసుకున్నట్లయితే దేవుడికి చాలా చిరాకు వచ్చేసింది ప్రియమైన వాళ్ళ, చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా ఎంత చిరాకు వచ్చింది అని అంటే వాళ్ళకి ఎంత చెప్తున్నా సరే ఒక్కోసారి వినలేదు ప్రియమైన వాళ్ళ. ఇశ్రాయేలీలు అంత త్వరగా లొంగలేదు దేవుడికి. ఎందుకనంటే ఆయన కరుణామయుడు కాబట్టి లొంగలేదు, లేదంటే అసలు ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం ఇప్పుడు హిస్టరీగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. సొదొమ గుమొర్రా గురించి ఏ విధంగా అయితే మనం హిస్టరీగా మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ జనాంగం గురించి కూడా హిస్టరీగా మాట్లాడుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. చాలా తేలిగ్గా తీసుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞని, కానీ లేదంటే అతను దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేసి అతను జరిగించినటువంటి క్రియ గర్వంతో చేశాడు. కాబట్టి అలాంటి గర్వాన్ని దేవుడు ఇష్టపడలేదు. దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు ఏం చేశాడనంటే రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళని, ఆ వ్యక్తిని విశ్రాంతి దండ కర్రలేరుకోవడానికి వెళ్ళిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు ప్రియమైన వాళ్ళు. అంటే అక్కడ జరిగినటువంటి క్రియ కొద్ది కఠినమైనప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగానికి ఒక క్రమశిక్షణ నేర్పించాలంటే కనుక శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాల్సిందే. ఉదాహరణ తీసుకుని నిర్భయ కేసు కానీ, లేదంటే కనుక దిశాచి కేసులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసేంత వరకు, లేదంటే మరణశిక్ష వేసేంత వరకు కూడా ఎందుకు జనాలు అంతలా పట్టుబట్టారని అంటే ఇదిగో ఇలాంటి చెడుతనం వేరే ఒక వ్యక్తి ఎవడో కూడా చేయకూడదు.
ఆ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాన్ని గవర్నమెంట్ కానీ లేదంటే ప్రజలు కానీ ఎందుకు సమర్థించారని అంటే వారిలో ఉన్నటువంటి ఈ చెడు క్రియ వేరొక వ్యక్తి చేయకుండా ఉండడానికి సమాజం అలాంటి నిర్ణయం తీసుకొచ్చినప్పుడు అందరూ పూలమాలు వేసి సత్కరించారే సజ్జనార్ గారిని. మరి ఇప్పుడు అదే దేవుడు చూసేటప్పటికి ఏమైంది? దేవుడు చూసేటప్పటికి మనకి ఏమైందని అంటే కొద్దిగా కఠినంగా అనిపించిందా? అంటే దేవుడు అన్యాయస్తులను భూమి మీద ఉన్నటువంటి ఈ జడ్జిలు వీళ్ళందరూ కూడా గొప్పలని సార్ దేవుడు తెలీదా? దేవుడు న్యాయవంతుడు. ప్రియమైన వారు, దేవుడు ఎవరో న్యాయవంతుడు. అది మనకి అర్థం చేసుకోవడానికి లేదు. ఈ విషయంలో కూడా దేవుడు న్యాయవంతుడే. ఆయన తీర్పు ఆ గర్వాంధుడికి ఆడికి ప్రతిరోజు పోషింపుతున్నాడు. పొద్దున్న మధ్యాహ్నం పోషింపబడుతున్నాడు. ప్రతిరోజు వాడి కోసం ఫ్రెష్ గా ఆహారం పడుతుంది. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. ఏది కావాలంటే అది జరిగిస్తున్నాడు. మనిషికి విశ్రాంతి దినాన్ని దేవుడు జరిగించిన కార్యాన్ని ఆలోచించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా గర్వం ఎక్కి మతం ఎక్కి అలా ప్రవర్తించినటువంటి వ్యక్తికి ఈ దేవుడు ఇచ్చినటువంటి తీర్పు సరైనదే. దీని అంతటిని బట్టించి దేవుడి యొక్క ఆలోచన, ధర్మశాస్త్రం ఇవ్వడంలో దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఒక బాలశిక్షకుడు వాడికి నడవలసినటువంటి మార్గాన్ని తెలియపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి మార్గం, ఆ మార్గాన్ని వాడు చెరిపేసుకుంటున్నాడు. చాలా మంది నేటి కాలంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి మనము క్రమశిక్షణతో బ్రతకడానికి దేవుడు అనేకమైనటువంటి మాటలు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళు. వాటిని కూడా చాలా మంది తృణీకరించి గర్వాంధులై బలహీనులై దేవుడి మాటను తిరస్కరించే వారికి మరొక దండన ఉంది. ఎవరిని వదిలిపెట్టడం, నోరు ఎక్కి మాట్లాడినా వదిలిపెట్టడం, దేవుడి యొక్క నామాన్ని అపవిత్రపరిచిన వాడిని ఊరుకోడు, ఎవరిని ఊరుకోడు. ఆడు తాను తప్పు చేశాడని నన్ను క్షమించమని దేవుడిని బ్రతిమలాడితే ఆయన కరుణించే కరుణామయుడేమో కానీ అదే గర్వంతో ఉంటే గర్వాంధుల యొక్క గర్వాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక దినాన్ని నియమించాడు. ఆ దినాన్న కంపల్సరీ వాడికి ఏముంటదంటే శిక్ష అనేది కావాలి. దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలానే ఉన్నాడు, ఆయన ఎప్పుడు మారడు. తప్పు చేసిన వాడికి దేవుడు కంపల్సరీ ఏం చేస్తాడంటే శిక్ష విధిస్తాడు. అది విశ్రాంతి దినమైనా సరే, దేవుడు ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞను మీరినా సరే దేవుడు కఠినంగానే శిక్షిస్తాడు. ఈ విశ్రాంతి దినాన కర్రలో ఎడుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి దేవుడు విధించినటువంటి శిక్ష సరి అయినదే. కనుక మనం కూడా గమనిద్దాం. ఇంకా ఇది ఒక పాట ఉంది వేరేది. అసలు విశ్రాంతి దినానికి యేసుక్రీస్తు వారు ప్రభు ఎలా అయ్యారు, అసలు ఇవన్నీ సంగతులు మరొకసారి చూసుకుందాం. ఇప్పటి వరకు కూడా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే ఆయన తీర్పులు కానీ ఆయన నియమాలు కానీ మనిషికి శ్రేయస్సుని కలిగించే కానీ మనిషిని చెడు మార్గంలో నడిపించడానికి కాదన్న విషయం ఆయన నియంత కాదు. నియంత అయితే ఒక్కడో ఉన్నాడు. అసలు ఆయన కరుణామయుడు, దీర్ఘశాంతుడు, సంపూర్ణుడు, పవిత్రుడు, పరిపూర్ణుడు గనక ఆయన మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని గమనించండి. ఆయన ఇశ్రాయేలుని అయితే వదిలేశాడు. ఇంకా చెప్పి 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 వదిలేసి ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి మనుషులందరికీ కూడా, అంటే ఈ విశ్రాంతి పట్టించి మనిషి తాను పడినటువంటి ప్రయాసలోంచి ఒక విశ్రాంతిలోనికి నడిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన. దాన్ని అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. విశ్రాంతి దినాన్ని దేవుడు నియమించాడు, కానీ ఆ నియమించినటువంటి దినాన్ని అనేక మంది చేరుకోలేకపోతున్నారు. అంటే కష్టించి పనిచేసిన వాడికి విశ్రాంతి అర్హుడు అన్నట్టుగానే కూడా చాలా మంది భూమి మీద తన పిల్లలు కష్టపడుతుంటారు. ఆ కష్టపడిన వాడికి విశ్రాంతిని ఇవ్వడానికి దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పరిచాడు. ఆ విశ్రాంతి దినం గురించి మరొకసారి చూసుకోవచ్చు. అయితే ఎప్పటివరకు మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు ప్రేమిన వాళ్ళ. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పిల్లలైన వారికి తండ్రి నీ యొక్క తీర్పులు ఎంత గొప్పవో, మీ మనస్సు ఎంత విలువైనదో, మీరు మా ఎడలు చూపిస్తున్నటువంటి దీర్ఘశాంతం ఎంత గొప్పదో అని ఆ సంగతులు వివరించాం తండ్రి. వారి మాటలు ఫలింప చేయండి తండ్రి. విశ్రాంతి దినాన కర్రలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి గర్వాంతుడు తండ్రి. నీ యొక్క ఆజ్ఞను మనస్ఫూర్తిగానే తిరస్కరించి నీ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని అపవిత్రపరిచారు కాబట్టి వాడికి విధించినటువంటి శిక్ష సరైనది తండ్రి. మేము కూడా అపవిత్రులుగా ఉంటే, నీ యొక్క నామాన్ని అపవిత్రపరిస్తే, మీరు ఇచ్చినటువంటి దినాన్ని మేము కూడా దుర్వినియోగపరచుకుంటే మాకు కూడా తండ్రి అదే శిక్ష. మాకైతే ఇప్పుడు విశ్రాంతి దినం లేదు కానీ తండ్రి
నాకైతే ఒక విశ్రాంతి దినాన్ని మీరు ఇవ్వబోతున్నారు. ఆ విశ్రాంతిలో మేమందరం ప్రవేశించడానికి కావాల్సినటువంటి యోగ్యతను మా అందరికీ అనుగ్రహించమని, మీ పిల్లల వారి యొక్క ఈ మాటలను ఫలింపచేయమని ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధి చెప్పుకొని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.